గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను ప్రతి ఇంట్లో తప్పుగా అనుకోవద్దు కానీ ప్రతి పల్లెటూరులో 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలి వరకు పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా వాళ్ళకి తెలియదు. ఈయన తెలుసా ఈ హీరో అంటే ఎవడో బిడ్డ నాకేం తెలుసు, నాకు తెలియదు అంటారు. కొమరక్క అదెందుకు తెలియదు, అది మా సంతే, అది మా అక్క అంటే అంత రీచ్ అయినా నేను. ఫేమ్ ఉంది కొమరక్కకి, పల్లెటూరులో బాగా కనెక్ట్ అయ్యారు. నేనేమంటా అంటే కొమరక్క బతుకుతుంది, ఆమె స్టారు, ఆమె నేను కాదు. నేను ఎప్పుడైనా ఏమనుకుంటా అంటే నేను ప్రచారానికి, బతుకమ్మకు, బోనాలకు, ప్రతి తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా ఎక్కువ బిజీ ఉండేది కొమరక్క. ఎక్కువ బిజీ, ఎక్కువ డబ్బులు సంపాదించేది కొమరక్కని. వేరు కొమరక్క వేరు, కొమరక్క వేరు, నేను కాదు. నేను ఒకటే చెప్తా, ఏడిపోయినా నాకు చీర పెట్టి కాళ్ళు మొక్కుతారు, అందరూ వచ్చి కాళ్ళు మొక్కుతారు. భగవంతుడా నా చిన్న ఏజ్లో నా కాళ్ళు ఎందుకు మొక్కుతారు, అయినా నేను కాదు అనుకుంటా. నేను కాదు, కొమరక్క అనేది నేను కాదు. భూమి మీద క్యారెక్టర్, ఆమె ఒక అమ్మవారు అంతే, నేను కాదు అసలు. అంతేనా? అంతే. నేను ఆమెను తెలుసా శివ, నేను నాన్ వెజ్ కూడా తినను, గెటప్లో ఉంటే మందు కాదు కదా, నువ్వు 200 కోట్లు ఇచ్చి నేను మందు ఉంటాను అంటే ఆమెను అంత పర్ఫెక్ట్గా పూజిస్తా. ఆ కొమరక్క అనేట ఆమెను, అరే ఈమె దేవత, మనం ఏ తప్పు చేయొద్దు దీంట్లో ఉండి. ఓకే బా సూపర్. ఎందుకంటే ఆమె వల్లే కదా మేము బతుకుతున్నాము. ఆమెను నమ్ముకొని దగ్గర ఒక 20 మంది ఆర్టిస్టులు ఉన్నారు నా చేతి కింద, ఆమె వల్లే బతుకుతున్నారు అందరు. సూపర్, అందుకు సూపర్. మంచి రెస్పెక్ట్, ఈ మాటకి నాకు మంచి రెస్పెక్ట్ వచ్చింది. అండ్ సూపర్ బ్రో. ఇమాన్యుయల్ మీ ఫ్రెండ్? ఫ్రెండ్ బిగ్ బాస్ లో ఉన్నాడు, చూస్తున్నారా? చూస్తున్నా అంటే తక్కువ. సేమ్ ఉన్నాడా పర్సన్? సేమ్ అంటే సేమే ఉన్నాడు. ఎందుకు సేమే ఉన్నాడు, కాకపోతే వాడు ఒక్కడే అయిపోయి మా జూనియర్ పాపం, అంటే తర్వాత వచ్చిన నూకరాజు, పైమ్మ వీళ్ళందరూ. కానీ వాడు బాగా కష్టపడుతున్నాడు, ఏదో చెయ్యాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి. అప్పట్లోనేమో మీ బ్యాచ్ ఉన్నప్పుడు అందరూ అంటే మీరు అందరూ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు, నువ్వు నేను కలిస్తే కామెడీ ఈజీగా పుడుతుంది. వీళ్ళు ఏమంటే కామన్ పీపుల్ అందరు ఆలీలు అయిపోయి హీరోయిన్ కామన్ పీపులే ఉన్నారు. వాడు ఒక్కడే తిప్పలు పడుతుండు, కామెడీ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుండు. అది బాధ అంటే మళ్ళీ అదేం తీసుకుంటారని బాధ భయపడుతున్నాడు. అది సేమ్ ఉన్నాడు అయితే మనిషి, సేమే ఉన్నాడు పాపం. మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా అన్న? నాకు 2వ గుర్తుంది, మంగ్లీకి వస్తే మంగ్లీ నన్ను ఫార్వర్డ్ చేస్తే నేను అప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్స్ ఉన్నాయి నాకు, TV9లో 2,20,000 నా జీతము, మళ్ళీ ఎలక్షన్లో ప్రచారములు ఉన్నాయి, అనుభవించి రాజునే ఏమో చేస్తున్నా, జబర్దస్త్ చేస్తున్నా, ఇన్ని షోలు పోతాయి, నేను ఒకవేళ 4-5 వారాలకు నేను ఎలిమినేట్ అయినా అనుకో, ఇన్ని షోలు మళ్ళీ వచ్చిన తర్వాత ఉండవు కదా అన్న. అక్క నేను రాలేను, నా వల్ల కాదు, ఎందుకంటే నేను ఇక్కడ 10 లక్షలు సంపాదించేటోడిని, నేను ఇది లైఫ్ టైం ఉండేది, ఒక 5-6 ఏళ్ళు సంపాదిస్తా, నేను 5-6 వారాలే ఉంటా, మా అంటే లాస్ట్ వరకు ఉండి ఒక కప్పు తీసుకొని వస్తా, దాని ఒరిగేది ఏంది నాకు. కొమరక్క ఇప్పుడు నేనేమంటా అంటే నాకు పేరు కావాలి కొమరంగాడికి, అందుకే సినిమాలు కసిగా చేస్తున్నా. కొమరక్క నువ్వు జడ్జికి కూర్చున్నా సరే, కొమరక్క జడ్జి కూర్చుంది అంటావు, కొమరక్క ఇంటర్వ్యూలు చేసి కొమరక్క ఇంటర్వ్యూలు చేస్తుంది అంటావు, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కొమరక్క బాగా చేసింది అంటావు. కొమరక్క అనేది రిజిస్టర్, అది ఆమె అనేది ఎవర్ గ్రీన్, ఇంక అంతే. నీకు సపరేట్ పేరు తెచ్చుకోవడానికి మీరు నేను అంటే కొమరం అనేటోడు ఉన్నాడు, అరే వీడు బాగా చేస్తాడు, వీడు ఏది ఇచ్చినా బాగా చేస్తాడు, అది మరి అది యాక్చువల్లీ కొంచెం కష్టం కదా బ్రో, చాలా కష్టం. కొమరక్క అనేది యాప్ దొరికిపోయి అంటే అందరికి తెలిసిపోయి ఒక ఇదైపోయింది. కానీ ఆ ఫేమ్ అది అక్కడ వరకు ఉంచి అది ఆ గెటప్ తీసిన తర్వాత మనకు మళ్ళీ సపరేట్ ఫేమ్ తెచ్చుకోవడం అంటే అది మళ్ళీ కొత్తగా జర్నీ స్టార్ట్ చేయడం. కొత్త జర్నీ నేను స్టార్ట్ చేసిందే అది, కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి కష్టపడుతున్నది. అంటే నేనేమంటా అంటే భగవంతుడు ఏదో నాకు తెలియకుండా కొమరక్కగా సృష్టించిండు. కొమరక్క భూమి మీద ఆ ప్రాణం లేదు, కానీ నేను ఈ విషయంలో చిత్రం అనిపిస్తుంది శివ, ఎందుకంటే భూమి మీద క్యారెక్టరే లేదు, బ్రహ్మదేవుడు సృష్టించలే, కానీ లేని క్యారెక్టర్కి ప్రాణం పోసి ప్రతి మనిషి గుండెల్లో క్యారెక్టర్ ఉంది. అదే కదా విచిత్రం అనిపిస్తుంది. మళ్ళీ లేదు ఆమె, సో ఆమె రియల్గా అయితే లేదు. ఏదో కష్టమైతే పడుతున్నా, నేను బాగా చేస్తా యాక్టింగ్, అంటే ఇరగదీస్తా అని చెప్పలేను కానీ ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేస్తా, మంచిగా చేస్తా. ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఇప్పుడు రిలీజ్ కానీ ఒకటేమో ట్రాఫిక్ ఎస్ఐ ఉంది, ఒకటేమో హెడ్ కానిస్టేబుల్ ఉంది, ఒకటేమో రైతు ఉంది, ఒకటేమో సైకో ఉంది, ఒకటి అఘోరి ఉంది, అఘోరా,
అంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్. డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును. ఇప్పుడు దీంట్లో ప్యారడైజ్ లో అయితే ఇంకా మంచి క్యారెక్టర్, అది చెప్పొద్దు కానీ ఇంకా సినిమా అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్. డన్ డన్, థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ నాకు ఒక 2 ఉన్నాయి పాయింట్స్. బెస్ట్ హోస్ట్ ఎవరు, రష్మినా అనసూయనా? అమ్మో, ఈ పిల్లకి చెప్తే ఆ పిల్లకి అంటే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అంటే అనసూయ. నేను ఆ పిల్లని అంటే బుజ్జి బుజ్జి అంట. అలా చెల్లెలు క్లోజు, ఆ అమ్మాయి అంటే ఇద్దరం ఏదో అన్న చెల్లెలు అన్ని పర్సనల్ మాట్లాడుకుంటాం. రష్మి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇద్దరు మంచిగానే. జర అనసూయ నాకు జర బాగా ఇష్టం క్లోజ్ ఉన్నందుకు. నాకు ఇంకొక ఫైనల్ డౌట్ ఒకటి ఉన్నది. అంటే జబర్దస్త్ మళ్ళీ లెగాలంటే మళ్ళీ నాగబాబు గారు, రోజా గారు ఉంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నేను ఒకటి చెప్పిన శివ, ఒకటి అంటే ఆ తరం అయిపోయింది, నువ్వు తప్పుగా అనుకోవద్దు కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకొంచెం బెటర్గా అటు ఇటు రేటింగ్ అవుతుంది కానీ మళ్ళా జబర్దస్త్ అక్కడికి వెళ్ళాలి 12కి 13కి వెళ్ళాలి రేటింగ్ అంటే చిరంజీవి గారు వచ్చి కూర్చున్నా కాదు అది. అది అంతే ఇక అది. నేనేమంటా అంటే చూసి 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 తిని 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 విసుగు వచ్చింది. ఏదో తప్పదు, ఇక టైంపాస్కి అలవాటు అయిపోయింది కాబట్టి తింటున్నావు. కానీ నువ్వు ఇక మళ్ళీ నువ్వు అప్పటంత స్టార్టింగ్లో బిర్యానీ పెట్టినంత కసిగా తింటావా ఇష్టంతో? అదంతే ఇక, దాన్ని ఏం చేయలేము ఇక అది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. యాక్చువల్ మీకు డబ్బింగ్ టైం అవుతుంది, నేను దాని నుంచి అబ్జర్వ్ చేస్తున్న టైం చూస్తున్నాను. మళ్ళీ మీరు వెళ్ళాలి. మళ్ళీ మనం త్వరలో తప్పకుండా ఇంకొక ఇంటరాక్షన్ మన ఇద్దరు వీడియో రావాలని